అందరికీ నమస్కారం. వృషభ రాశి వారికి ఆగస్టు నెలలో విద్య, ఉద్యోగం, ఆరోగ్యం, ఆర్థిక పరిస్థితి, కుటుంబం మరియు వ్యాపారానికి సంబంధించిన గోచార ఫలితాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు వీడియోకి ఒక్క లైక్ చేసి జై శ్రీరామ్ అని ఒక్క చిన్న కామెంట్ చేయండి. ముందుగా వృషభ రాశి వారి ఉద్యోగపరంగా ఈ నెల ప్రథమార్థం అనుకూలంగా ఉంటుంది. 3వ ఇంటిపై సూర్యుని గోచారం కారణంగా ఉద్యోగంలో అభివృద్ధి సాధిస్తారు. అంతేకాకుండా ఈ సమయంలో ప్రయాణాలు కూడా అధికంగా చేసే అవకాశం ఉంటుంది. మీ సహోద్యోగులతో సంబంధాలు మెరుగుపడతాయి. పనితీరులో మెరుగుదల కనిపిస్తుంది. మీరు కొత్త ప్రాజెక్టులు, బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. అయితే తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్త వహించాలి. కొన్నిసార్లు మీ ఆవేశం కారణంగా కానీ, తొందరపాటు వల్ల కానీ, పనిలో చేసే తప్పుల కారణంగా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ద్వితీయార్థంలో ఉద్యోగంలో ఆటంకాలు పెరుగుతాయి. అంతేకాకుండా పని ఒత్తిడి కూడా పెరగడం వలన చికాకులు, ఆవేశానికి లోనయ్యే అవకాశం ఉంటుంది. వీలైనంత వరకు ఓర్పుగా పనిచేయడం సమస్యను తగ్గిస్తుంది. అంతేకాకుండా ఏ పనైనా ఒకటి కంటే ఎక్కువసార్లు ప్రయత్నించి సాధిస్తాననే దృఢ సంకల్పాన్ని కలిగి ఉండండి. అప్పుడే మీరు చేపట్టిన పనులన్నీ పూర్తి చేయగలుగుతారు. ఇక ఆర్థిక పరిస్థితి. ఈ నెల ఆర్థికంగా మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ప్రథమార్థంలో ఆదాయం బాగుంటుంది. అయితే అనవసరమైన ఖర్చులకు వెళ్లకుండా ఉండడం మంచిది. ముఖ్యంగా ఇతరుల ప్రోత్సాహంతో ఈ నెలలో ఎక్కువగా డబ్బు ఖర్చు చేసే అవకాశం ఉంటుంది. ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి, కానీ లాభాల కోసం సులువైన మార్గాల కొరకు వెతుకుతారు. దాని వలన లాభం కంటే నష్టం ఎక్కువ జరిగే అవకాశం ఉంటుంది. ద్వితీయార్థంలో వాహన సంబంధం, మరమ్మతుల కారణంగా కూడా ఎక్కువ డబ్బు ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది. వీలైనంత వరకు ఈ నెల ద్వితీయార్థంలో అనవసరమైన ఖర్చులు తగ్గించుకునే ప్రయత్నం చేయడం మంచిది. కుటుంబ పరంగా ఈ నెలలో మిశ్రమ ఫలితాలుంటాయి. ప్రథమార్థంలో సూర్యుని పోచారం అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో కుటుంబ సభ్యులతో సత్సంబంధాలు నెలకొంటాయి. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. అంతేకాకుండా ఇంట్లో శుభకార్యాలు జరగడం కానీ, లేదా శుభకార్యాల్లో పాల్గొనడం కానీ జరుగుతుంది. అయితే కొన్నిసార్లు మీ మాట కారణంగా లేదా మీ ఆవేశం కారణంగా కుటుంబంలో కలహాలు, అశాంతి ఏర్పడవచ్చు. వాదోపవాదాలకు దిగకుండా ఉండడం మంచిది. ఆరోగ్యం. ఈ నెల ప్రథమార్థంలో మీ ఆరోగ్యం బాగుంటుంది. శారీరకంగా, మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. ఈ సమయంలో గతంలో ఉన్న ఆరోగ్య సమస్యలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంటుంది. అయితే ద్వితీయార్థంలో మాత్రం ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. ముఖ్యంగా జ్వరం, కడుపు సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా మానసిక ఆందోళనలు, నిద్రలేమి వంటి సమస్యలు ఉండవచ్చు. ధ్యానం, యోగా లాంటివి చేయడం వలన మంచి ఫలితాలుంటాయి. వ్యాపారస్తులకు ఈ నెలలో మిశ్రమ ఫలితాలుంటాయి. కొత్త వ్యాపారం ప్రారంభించడం లేదా విస్తరించడానికి మొదటి 2 వారాలు అనుకూలం. వ్యాపారం మరియు సంపాదన పెరుగుతుంది. చివరి 2 వారాల్లో పని భారం, ఒత్తిడి పెరుగుతాయి. అంతేకాకుండా వ్యాపార సంబంధిత ఒప్పందాలు చేసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండడం మంచిది. చదువు. ఈ నెలలో విద్యార్థులకు మిశ్రమ ఫలితాలుంటాయి. ప్రథమార్థంలో సూర్యుడి గోచారం అనుకూలంగా ఉండదు. కాబట్టి ఈ సమయంలో చదువులో ఏకాగ్రత లోపించవచ్చు. కొత్త విషయాలు నేర్చుకోవడంలో ఇబ్బంది పడవచ్చు. అంతేకాకుండా చదువు విషయంలో మరియు పరీక్షల విషయంలో కష్టపడకుండా సులువైన మార్గాలు వెతికే ప్రయత్నం చేస్తారు. దీని కారణంగా సమయం వృధా అవుతుంది. పరిహారాలు. సూర్య నమస్కారాలు, ఆదిత్య హృదయం పారాయణం చేయడం వల్ల సూర్యుడి ప్రతికూల ప్రభావం తగ్గుతుంది. శ్రీ సూక్తం పఠించడం వల్ల శుక్రుడి అనుగ్రహం లభిస్తుంది. విష్ణు సహస్రనామ పారాయణం చేయడం వల్ల బుధుడు ఇచ్చే చెడు ప్రభావం తగ్గుతుంది. నారసింహస్వామికి సంబంధించిన స్తోత్రాలు చదవడం లేదా సుబ్రహ్మణ్య సంబంధ స్తోత్రాలు చదవడం వలన
కుజుడి ప్రతికూల ప్రభావం తగ్గుతుంది. చదువులో ఏకాగ్రత కోసం సరస్వతీదేవిని ప్రార్థించడం, ధ్యానం చేయడం మంచిది. చూశారు కదండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.